హాయ్ గైస్. ఫస్ట్ మనం తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఎలా వెళ్ళాలంటే, స్టార్టింగ్‌లో ఇలా అలిపిరి సర్కిల్ అని ఒకటొస్తుంది. ఈ సర్కిల్ నుంచి ఇలా మనం లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్ళి అలా ముందుకెళ్ళిన తర్వాత మనకు ఇక్కడొక ఈ సర్కిల్‌లోంచి చూడండి. అదో అక్కడ కనపడుతుంది కదా! ఆ బిల్డింగ్ వరకెళ్ళాలి. ఆ బిల్డింగ్ లేదంటే అది లగేజ్ కౌంటర్ అనమాట. సో, మనం తిరుమలకెళ్ళే మార్గంలో దీనికి ముందు ఇక్కడ కిందే లగేజ్ కౌంటర్‌లో ఎవరైనా మెట్లెక్కి లగేజ్ మోయలేని వాళ్ళు ఇక్కడ ఈ లగేజ్ కౌంటర్‌లో లగేజ్‌ని భద్రపరుస్తారు. మేమంతా కలిసి ఇక్కడ మా చెప్పులు అన్నీ ఇక్కడ బయట భద్రపరిచాము. సో, అవన్నీ అక్కడ పెట్టేసి ఇలా లోపలికి ఎంటర్ అయ్యామనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు కౌంటర్‌లుంటాయి. సో, ఇలా స్ట్రెయిట్‌గా ఈ క్యూ లైన్‌లో వెళ్ళిపోతూ ఉండాలి. అదో అక్కడ ఎళ్ళేవాళ్ళంతా మా ఫ్రెండ్స్ అన్నమాట. సో, ఇంకా మేము కూడా చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే 9కి క్లోజ్ చేస్తారంట అలిపిరి మెట్లు. సో, మేము తొందరగా సబ్మిట్ చేసి మేము వెళ్ళాలనమాట. మాకొచ్చి నాకు తెలిసి ఒక 7 మినిట్స్ ఏమో టైం ఉన్నింది. సో, మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్నీ నంబరింగ్ ఉంటాయి. 6, 7 అన్నీ చెప్పేసి కౌంటర్‌లుంటాయి. సో, దానికంటే ముందు మనం మన లగేజ్ చెకింగ్ పంపించాలి. సో, మా ఫ్రెండ్ గాడు చెకింగ్‌కి పంపిస్తున్నాడు. ఆహ్, అంతా చెకింగ్ అయిపోయిన తర్వాత అలా మనం ఆహ్, మన ఏమన్నా దాంట్లో విలువైన సామాన్లు గానీ, ఏమన్నా లేకున్నా ఉంటే మొబైల్ ఫోన్స్, బ్యాటరీస్ ఏమన్నా ఉంటే సో, వాళ్ళ చెకింగ్ కోసం చేస్తారు. సో, అక్కడి నుంచి ఇలా ముందుకొచ్చేసి కౌంటర్ దగ్గరికొచ్చేసి మనం మన లగేజ్‌ని సబ్మిట్ చేయాలనమాట. సో, మేమంతా లగేజ్ కోసం ఇంకా సబ్మిట్ జేయడానికి అక్కడికెళ్ళాము. సో, వాళ్ళు ఇలా ఒక ట్యాగ్స్ ఇచ్చారు. సో, ఆ ట్యాగ్స్ అనేటి ఈ లగేజ్ ఉంది గదా! వాటి జిప్స్‌కి ఏం చేయాలంటే మా వోడు చేస్తున్నాడు చూడండి. ఆహ్, సో, చాక్లెట్‌లన్నీ సెపరేట్ చేసి ఇక్కడ చూడండి డస్ట్‌బిన్‌లో క్యారీ పడేశారు. సో, అవన్నీ అలో లేదనుకుంటాను. ఇక్కడ ఆహ్, ఆ ట్యాగ్ ఇచ్చారు గదా! దాన్ని బ్యాగ్ యొక్క జిప్‌కి అలా మనం ఇన్సర్ట్ చేసేసి, లాక్ చేసేసి, మనం అలా సేఫ్‌గా పెట్టుకోవాలనమాట. లేకున్నా ఉంటే అవి ఆహ్, లోపల ఉన్నటి వస్తువులు ఎవరైనా తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో, మేము లగేజ్ అంతా అన్నకు మళ్ళీ ఫార్వర్డ్ చేసి కౌంటర్‌లో సో, అన్న ఒక్కొక్క లగేజ్ చూస్తూ ఇంక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ లగేజ్‌ని మనకు తిరిగిచ్చేశారు. ఒక్కోసారి అక్కడ క్యూఆర్ కోడ్‌లు స్కాన్ అవ్వనమాట. సో, ఆ స్కాన్ చేసే టైంలో ఆ క్యూఆర్ కోడ్‌లో మనం చెక్ చేసుకోవాలి. అది లేకుండా ఉంటే వేరే ట్యాగ్ మార్చుకొని వేరే క్యూఆర్ కోడ్‌ని మనం చేంజ్ చేసుకోవాలనమాట. సో, మాకు అక్కడే చాలా టైం పట్టింది. ఫైనల్లీ మేము అలిపిరి మెట్ల మార్గంలో ముందుకొచ్చేసామనమాట. సో, ముందర ఇక్కడుంది గదా! ఇక్కడ స్టార్టింగ్ అన్న. ఇక్కడ టెంకాయలు కొట్టుకొని అందరూ ముందుకి సాగుతారు. సో, మేము మా ఫ్రెండ్స్‌తో అలా ముందుకెళ్తూ ముందుకు సాగిపోయాము. హ్మ్. ఇలా మనము ఈ అలిపిరి మెట్ల మార్గం అనేది 9 గంటలకు మూసివేస్తారు. మనం మనం తొందరగా ముందుగా వెళ్తేనే మనం అక్కడికి చేరుకోగలం. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య పులులు సంచరించడం వల్ల అందరిని గ్రూప్‌గా పంపించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందువల్ల అందరిని ఒక్కసారిగా ఆపేసి పోలీసు వాళ్ళు ముందుకు పంపిస్తారు. సో, ఈ ఏరియా చూడండి ఎంతమంది పీపుల్‌తో రద్దీగా ఉందో. దీన్ని రాజగోపురం అంటారు. ఇది మనకు అలిపిరి మార్గంలో ఉన్న ఎంట్రీ పాయింటు. సో, దీని నుంచే మనకు ఎంట్రీ చేస్తారు. 9:15 అవుతుంది. కానీ ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఎవరైనా వస్తే ఛాన్స్ ఇచ్చి పంపిద్దామని. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో వాళ్ళు మిస్ అవ్వకూడదు గదా! సో, ఫైనల్లీ వాళ్ళు మాకు ఓపెన్ జేశారు. అక్కడి నుంచి మేమింకా బయలుదేరాము. చూడండి రాజగోపురం, ప్రథమ గోపురం చూసారా? ఫస్ట్ గోపురం ఇదే. ఇక్కడి నుంచి అందరూ ఎంట్రీ అవుతారన్నమాట. సో, అందరం ఒకరొకరు తోసుకోకుండా నిదానంగా అలా ముందుకు వెళ్తూ సాగిపోయాం. ఇంకా చెప్పాలంటే అలిపిరి మార్గం అనేది దాదాపు 3000 మెట్ల కంటే ఎక్కువే ఉంటుంది. సో, మేము మా ఫ్రెండ్స్ అంతా రంగానికి సిద్ధమయ్యాము. ఇంక ముందుకు వెళ్ళడానికి. ఆహ్, అలా ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ గోపురాన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకొక చెకింగ్ పాయింట్ వస్తుంది. సో, చెకింగ్ పాయింట్ ముందర మీ దగ్గర ఏమన్నా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇంకేమన్నా ఉంటేసి అక్కడ డస్ట్‌బిన్‌లో పడేయండి. ఎందుకంటే అవి అలో లేదన్నమాట. సో, ఇక్కడ మేల్‌కి, ఫీమేల్‌కి మగవారికి, ఆడవారికి సెపరేట్ చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. సో, మనం చూసుకొని మన లగేజ్‌ని అక్కడ వాళ్ళకి చెకింగ్‌కి చూసుకొని అవతలకి ఎళ్ళాలనమాట. సో, చూడండి అక్కడికి తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ తలయేరు గుండు అని ఒకటుంది. ఇది ఆంజనేయ స్వామిది అంట. సో, ఇక్కడేంటంటే మనకు కాళ్ళు నొప్పులు ఏమున్నా గానీ అక్కడ మనం కాళ్ళు పెడితే అవి ఎళ్ళిపోతాయని చెప్పేసి నమ్మకం. మనం ఇంక ఇలా ముందుకొస్తూ ఉంటే
మనకిక్కడ ఒక పెద్ద గోపురం ఇంకోటి కనబడుతుంది. ఆ గోపురం యొక్క పేరేంటంటే మైసూర్ గోపురం అంట. అదక్కడ రాశారు చూడండి. సో, ఇది వచ్చి మనకు 250 మెట్టు దగ్గరేమో కనబడుతుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సో, ఈ అలిపిరి మెట్ల మార్గంలో మా ఫ్రెండ్స్ చూడండి ఎలా అలసిపోయారో. వాళ్ళకింకా ఏంటంటే వాళ్ళు రావడం కొత్తన్నమాట. సో, వాళ్ళు చూడండి సిగ్గుపడుతున్నారు కెమెరా ముందర. బట్ ఓకే. మా ఫ్రెండ్ చాలా చిల్ అవుతుంది. ఓకే. సో, ఇంకా చాలామంది ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ మనకు ఇక్కడ ఏం కనపడుతుంది చూడండి. అలా ముందుకెళ్ళి చూద్దాము. ఇక్కడ ఏదో ఒక గజేంద్ర మోక్షం అంట. సో, గజేంద్ర మోక్షం అనేది అక్కడ అంటే గజేంద్రుడు అంటే ఎవరు? ఏనుగు. సో, మోక్షం అనేది ఇంక మీరే అర్థం చేసుకోవాలి. సో, ఇంక అలా మేము ముందుకెళ్తే వెళ్ళిపోయాము. తర్వాత మాకు మళ్ళీ ఇంకొక స్టెప్ నంబర్ ఎంతో ఉంది. ఇక్కడ నంబరింగ్ తెలీదు కానీ, ఇది ఏదో ఇక్కడ చాలా వరకు సరుకులు, అంగడ్లు అన్నీ ఉన్నాయి. స్టోరేజ్ చేసి పెట్టారు. సో, మీకేమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంక మేము అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకొచ్చి ఫస్ట్ వచ్చి మనకేంటి వరాహ అవతారం. అంటే మనకు విష్ణు అవతారాల్లో ఇది ఒక మొదటి అవతారం అన్నమాట. సో, ఆయన మనకిక్కడ చూసుకుంటే చాలా చక్కగా దర్శనం ఇచ్చాడు. మనం ఇంకా అలా ముందుకెళ్ళి చూసుకుందాం. చూడండి వరాహవతారం. నాకు పలకడం సరిగా రావట్లేదు. చూడండి ఎలా ఉందో ఆర్కిటెక్చరు. ఎంత బాగా కట్టారు. మా ఫ్రెండ్స్ పని అయిపోయింది. అందరూ చాలా అలసిపోయినట్టున్నారు. సో, ఇక్కడ చూసుకుంటే మాల వేసుకొని చాలామంది భక్తులొచ్చారు. ఇక మనం ఫైనల్‌గా 1000 మెట్లు మనం దాటేసాము. ఎలాగో అలా. ఇంకా చాలా మెట్లెక్కాలి. మా ఫ్రెండ్స్ పని అయిపోయింది 1000 మెట్లకి. కాళ్ళు ఊపుకుంటున్నారు. గాలాడట్లేదేమో. ఈ చలికాలంలో కూడా వాళ్ళకి గాలాడట్లేదు. వాళ్ళు మళ్ళీ ఇక బయలుదేరారు ఎలాగో అలా. మా ఫ్రెండ్ గాడి పరిస్థితి ఇంకేం లేదు. ఎందుకొచ్చాను అనుకుంటున్నాడు. సరే కానీ అని చెప్పేసి ఇంక ముందుకు కదులుతున్నాడు. ఈ పాప చూడండి. చెప్పు ఎందుకు అయిపోయినావు చూడు చేయంగా నిలబడుకొని ఉంది అది ఎనర్జీ అయిపోయి సో, ఇక్కడ చూడండి మనకు ఎలక్కాయల మండపం అనేది 1150 మెట్టు దగ్గర దర్శనం ఇస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా రిమైనింగ్ చాలా మెట్లున్నాయి మనం చూసుకుంటే. ఇక్కడ ఎవరో మీరే చెప్పాలి. చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి ఇక్కడ ఎవరున్నారు. వామన అవతారం. శ్రీ వామన అవతారం. ఇది కూడా ఒక అవతారం అన్నిట్లో. ఇంకా మేము ముందుకు అలా వెళ్తూ ఉండగా ఇక్కడ ఇంకా చాలామంది భక్తులు వెళుతూనే ఉన్నారు. చాలామంది అలసిపోయారు. ఫైనల్లీ మనకి ఇక్కడ చూసుకుంటే మనకు గాలిగోపురం అనేది దర్శనం ఇస్తుంది. మనం ఇంకా పైకెళ్ళేసి చూద్దాము. చూసారా స్వామి యొక్క నామాలు ఎంత చక్కగా మనకు కనబడుతున్నాయో. అలాగే మేము ఇంకా ముందుకెళ్ళాము. ముందుకెళ్తే ఇక్కడ చూసుకుంటే చాలా వరకు షాపులు క్లోజ్ అయినాయి. ఎందుకంటే మేమే కదా లాస్ట్ బ్యాచ్. ఎందుకంటే 9కి క్లోజ్ చేశారు కాబట్టి తర్వాత బయలుదేరినాము. ఇక్కడ ఏం రాసిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. చదువుకోండి. బట్ 10 రూపీసే అంట. ఓకే. డోంట్. నెక్స్ట్ ఇలా ముందుకెళ్తున్నాము. మాకిక్కడ అక్కడ ఏ విగ్రహం చూడండి ఒకసారి. ఓకే. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ఎత్తుగా ఉంది. ఈ ఏరియా అంతా చాలా రద్దీగా ఉంది. మమ్మల్ని ఇక్కడ ఆపేశారు. ఇంకొంచెం ముందుకెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఇంకా వెనకాల చాలామంది రావాల్సిందిగా ఉంది కాబట్టి అక్కడ ఆపేశారు. మేము ఇంకా అలా ముందుకొచ్చిన తర్వాత నెక్స్ట్ మాకు ఈ రోడ్లోకి ఎంట్రీ ఉంది. ఈ రోడ్లో చాలా వరకు మనకు ఆ కొండపై నుంచి నీళ్లు కారుతూ కనబడుతున్నాయి. ఆ నీరు చాలా చల్లగా అండ్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. మనం చూసుకుంటే రోడ్డంతా మాకు చెప్పులు లేవు కాబట్టి కాళ్ళకు కూడా చాలా చల్లగా మాకు అనుభూతి కలుగుతుంది. నేను ఆ వాటర్ ఎలా ఉంటాయో ఒకసారి వాటిని టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను అలా ట్రై చేశాను. పర్లేదు వాటర్ బాగున్నాయి. కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉన్నాయి మనం తాగే వాటర్‌తో పోలిస్తే. ఇంకా అలా మేమంతా కలిసి అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు మరో ఒక గోపురం దర్శనమిస్తుంది. సో, ఈ గోపురం ఏంటనేదో మనకు ఒక్కసారి అక్కడ ఓకే. ఈ గోపురం మోకాళ్ళ పర్వతం. ఓకే. మోకాళ్ళ పర్వతం అంటారు. సో, మనం ఇక్కడ మోకాళ్ళ మీద నడిస్తే మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. సో, ఇక్కడ చాలామంది టీ తాగుతూ అందరూ వెయిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళ కోసం. ఇక్కడ ఇక్కడ దీపం పెట్టేసి మనం దేవుడికి దండం పెట్టుకొని అలా మనం మోకాళ్ళ మీద నడుస్తూ పైకి వెళ్తే కోరికలు నెరవేరుతాయన్నమాట.
ఓకే. మనం గూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి నేను గూడా ఎక్కాననమాట. ఆహ్, మా ఫ్రెండ్స్ కూడా ట్రై చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు గూడా చూద్దాము ఎలా నడుస్తారో. మా వాళ్ళు మోకాళ్ళ పర్వతం మీద చాలా స్పీడ్‌గా పాకుతూ ఇలా పైకొచ్చేసారు. ఆహ్, చూడండి వాళ్ళ కష్టాలు ఎలా వస్తున్నారో. సో, ఫైనల్లీ ఏంటంటే, మా అలిపిరి మెట్ల మార్గం యొక్క ట్రిప్ ఫైనల్లీ కంప్లీట్ అయింది ఇక్కడితో. సో, ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని మేమింకా నెక్స్ట్, నెక్స్ట్ ప్లేస్‌కెళ్ళిపోయాము. సో, అక్కడి నుంచి మనం ఇలా ముందుకు వస్తూ ఉంటే మనకిక్కడ చూసారా? ఈ ఏరియాలో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో, అక్కడ రైట్ సైడ్‌లో మనకొక లగేజ్ కౌంటర్ అనేది కనబడుతుంది. సో, ఇంతటితో మన లగేజ్ తీసుకొని మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇది మన యొక్క ట్రిప్పు. థాంక్ యూ టు ఆల్.